యంగ్ జనరేషన్‌కి మంచి ఇన్స్‌పిరేషనల్ మెసేజ్ ఒకటి చెప్తా నేను. ఓకే. గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్‌నూన్ వేర్ ఎవర్ యూ ఆర్. వీలైతే ఇది ఒక నలుగురికి ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే హానెస్ట్‌గా. మన ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన స్ట్రీట్‌లోకి ఒక సెలబ్రిటీ వస్తున్నాడు అనుకుందాం. పెద్ద సినిమా హీరోనో, హీరోయినో ఎవరో. సో, ఆళ్ళు రావాలంటే జనరల్‌గా ఏం చేస్తారంటే ముందు పోలీస్ పర్మిషనో అదో ఇదో కొంచెం హడావిడి పోలీసులు రావడము, కొంచెం ఏందంటే మళ్ళా జనాల మీద పడతారని ఆళ్ళు భయపడతా ఉంటారు కదా! ఓ కొంతమంది బౌన్సర్‌లేసుకొని వస్తారు. వాళ్ళని టచ్ చేయడానికి ఉండదు. దూరం నుంచి చూడాలి. ఆహ్, వీళ్ళ హీరోల కన్నా ఎక్కువ బౌన్సర్‌లో ఓవర్ యాక్షన్ ఉంటది. సో, దానికి తోడు ఈ జనాలందరూ గూడా సెల్ఫీ దిగటానికి ట్రై చేస్తా ఉంటారు. ఆయనతోని ఒక్క సెల్ఫీ దిగి ఇన్‌స్టాగ్రామ్‌లో, వాట్సాప్ స్టేటస్‌లో పెట్టుకుంటే అదేదో మనకో పెద్ద వరల్డ్ కప్ సాధించేసినట్టు ఫీల్ అయిపోతూ ఉంటారనమాట. అదే స్ట్రీట్‌లోకి ఒక మంచి చెన్నై ఐఐటీ చదివి ఒక బిజినెస్ పెట్టి ఓ 50 మందికో, 100 మందికో, 1000 మందికో ఉద్యోగం ఇచ్చినటువంటి ఒక కంపెనీ ఓనర్ మంచిగా సూటేసుకొని నీట్‌గా ఒక లగ్జరీ కార్‌లో వచ్చి అదే స్ట్రీట్‌లో నిలబెట్టి బయటకి దిగాడనుకోండి కార్‌లోంచి. "ఏం సార్ ఎవరైనా అడ్రెస్ కావాలన్నా ఈ గల్లీలో ఉండేవాళ్ళు ఎవరైనా" అని అడుగుతాం కదా తప్ప ఆయన దగ్గరికి ఎవరు పోవడం, సెల్ఫీకి పోరు. అసలాయన ఎవరో గూడా పట్టించుకోరనమాట. ఈ 2 సినారియోలో డిఫరెన్స్ ఏంటో తెలుసా? ఫస్ట్ సినారియోలో వందల వేల కోట్లు సంపాదించే ఆ పర్టిక్యులర్ సెలబ్రిటీ ఎవరైనా సరే, మీరు ఆ చొక్కాలు చింపుకొని దగ్గరికెళ్లి అంతా హడావిడి చేసేస్తా ఉంటారు గదా! రేపు పొద్దున మీకు ఎలా బతకాలో నేర్పడు. మీకు ఎలా ఏం జేయాలో నేర్పడు. ఏం చదువుకోవాలో నేర్పడు. ఏమి నేర్పడు. ఎలాగుండరు. అక్కడేంటంటే అభిమానంతోటి మనం టైం వేస్ట్ చేసుకుంటాం. అదే ఈ సూట్ ఏసుకున్న ఆయన దగ్గరికెళ్లి, "సార్ మీరెవరు? ఏంటి? ఏం జేస్తున్నారు?" అంటే నేను పలానా సో అండ్ సో ఇట్లా అట్లా జాబొచ్చింది. ఏం చదవాలి సార్? నేను ఇది చదువుదాం అనుకున్నా. ఏం చదువు అంటే ఆయన ఒక 2 నిమిషాలు టైం స్పేర్ చేసి చెప్తాడు. ఎందుకంటే ఆయన గూడా కింద నుంచి కష్టపడి పైకొచ్చినోడు. జాబ్ చేస్తూ జాబుల మీద డిపెండ్ అయినటువంటి వాడు. ఈ 2 సినారియోల్లో ఒకతనేమో ఆల్రెడీ కష్టపడి పైకొచ్చినోడికి పుట్టినటువంటి సెలబ్రిటీ కాబట్టి సెలబ్రిటీ అయిన సిట్యుయేషన్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇతనేమో ఏదో కష్టంగా పొలం చేసుకుంటూ వాళ్ళ ఫాదర్ చదివి ఒక పెద్ద ఆంట్రప్రెన్యూర్ అయ్యారు. వీళ్ళిద్దరిలో మీకు ఎవరు ఇంపార్టెంట్? ఎవరితోటి మనం టైమ్ స్పెండ్ జేయాలి? ఎవరితోటి మాట్లాడితే మన లైఫ్ బాగుపడతది? ఒకటి గుర్తుపెట్టుకోండి. ఆ ఫస్ట్ ఎగ్జాంపుల్‌లో నేను జెప్పిన దాంట్లో మహా అయితే స్టేటస్‌లో అప్పటికప్పుడు ఇట్స్ ఎ టెంపరరీ హ్యాపీనెస్ అనమాట. సెకండ్ దాంట్లో ఆయన దగ్గరికెళ్లి సార్ ఏం చదవాలి? ఎలా జాబ్ చేసుకోవాలి? నేను ఎలా డెవలప్ అవ్వాలి? నా స్కిల్స్ ఎలా డెవలప్ అవ్వాలి? అనుకుంటే మీకు లైఫ్ అంతా ఉపయోగపడుద్ది. రేపు పొద్దున ఒకటి ఆలోచించండి ఎప్పుడైనా గాని. మనం ఒకడి కింద పని చేసాం కన్నా ఒక 10 మందికి మనమే జాబ్ ఇచ్చేలాగా ఆలోచించారనుకోండి మీ లైఫే మారిపోద్ది. సో, కాబట్టి యంగ్ జనరేషన్ ఎవరైనా సరే ఫ్యూచర్ చాలా డిఫరెంట్‌గా ఉండబోతుంది. ఆలోచించండి. కొత్త థాట్స్ రండి. మీరు ఒక కంపెనీ పెట్టండి. ఓ నలుగురికి ఎంప్లాయ్‌మెంట్ ఇవ్వండి. ఏదన్నా ఒక మంచి డెవలప్‌మెంట్ అనేది మీరు చేస్తే మిమ్మల్ని చూసి 10 మంది నేర్చుకుంటారు. ఓకే. బాయ్.